విడిచిపెట్టి దేవుడుగా. దేవుడు అన్నేస్తాడా అండి? దేవుడు అన్నేస్తాడా? మనుషులు అన్యాయం చేస్తారండి, మనుషులు మోసం చేస్తారు. దేవుడు మోసం చేస్తాడా? దేవుడు మోసం చేయడు. మాట ఇచ్చాడా? తప్పడా ఆయన మాట. భూమి ఆకాశాలు గతించిపోయినా ఆయన వాక్కు మాత్రం గతించదంట. కాబట్టి దేవుడే నీతో నాతో మాట్లాడుతున్న మాట. ఆనాడు అబ్రహామును పిలిచాడు, పిల్లలు లేరు, ఆయన నమ్మి వచ్చిండు. 30 సంవత్సరాలు నిరీక్షించాడు. ఇప్పుడు నా వయసు ఎంత? 30 ఏళ్ళు. పీటర్ వచ్చేసి అంటే ఏడికయ్యా అని చెప్పంటే, ఎదుగో రాజాపురం పక్కన ఒక కొండ ఉంటుంది, ఆ స్కూల్ గట్ట మీద గుట్టలా ఉంటుంది, ఆ గుట్ట మీద వచ్చాడు, గుడి చేసుకుని ఉండయా అని చెప్పట అంటే సరే అని చెప్పని నేను గుడి చేసుకుని ఉన్నా. వచ్చి దేవుడు మాట్లాడినా అని సంవత్సరం అయిపోయి పిల్లలు పుట్టకపోయా, 2 సంవత్సరాలే పిల్లలు పుట్టకపోయా, 3, 4, 5, 6, 20, 10, 20, 30 ఇంకా పుట్టకపోయా. ఎట్లుంటుంది నాకు? ఏం దేవుడా, ఇగో కుమారుని ఇస్తాను, బిడ్డని ఇస్తాను, ఇది ఇంకా ఈ దేవుడు కరెక్ట్ కాదని చెప్పని ఆలోచన రావచ్చా? రావద్దు. అది వచ్చిందనుకో నువ్వు మన కార్యాన్ని చూడలేవు. ఇప్పటికైనా దేవుడు నా కార్యం చేస్తాడు. ఏదైనా కార్యం చూడలేకపోతున్నాను అంటే తప్పదం నాలో ఉందా? నేను ఏదన్నా బుద్ధిహీనంగా ఎవరితో చెడుగా మాట్లాడుతున్నానా, ఎవరి మీద మనసు కష్టం అంటే కోపం పెడుతున్నానా, లేకపోతే గసంటారు అని చెప్పని ఎప్పుడు వీళ్ళ గురించి వాళ్ళతో వీళ్ళతో మన సాకులు చెప్తున్నానా? అన్నీ ఆలోచన చేసుకోవాలి. లేకపోతే ఎవరైనా దొంగ సొమ్ము గెలిచి చనిపోతుంటే ఎవరైనా కలవరు లేకపోతే కొడవలు కలవరు తెచ్చుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావా? అది ఆలోచన చేసుకోవాలి. అది ఉందని తెలిసిందాన్ని గొడవ మళ్ళీ ఎవరు ఉన్నా బాగానే వారేసి రావాలి గొడవ. అప్పుడు దేవుడు అది చూస్తాడు, న్యాయం చూస్తాడు. నీ కార్యం దేవుడు చూస్తాడు. నీ మాసం దేవుడు సరే నా కుమార్తె కొండపోయి తప్పని చెప్పింది, ఎక్కడ సంబంధం అక్కడ చేసింది కదా, కుమార్తె కార్యం చేయాలని చెప్పని నువ్వు ఏదో దాచితో ఆ దేవుడు కార్యం చేస్తాడు. దేవుని కార్యాలు అట్లుంటాయి. కానీ దేవుని గురించి తెలుసుకోకుండా, దేవుని మనసు తెలుసుకోకుండా మనం ఏదో దేవుడో 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 దేవుడు అని చెప్పంటే అది మనమే మోసపోయినట్లు. అంతేనే కదా, ఆయన మనసే తెలుసుకోకుండా మనమే మోసపోతుంది. ఇప్పుడు అంజన ఉన్నాడు, అంజన 1000 రూపాయలు అని చెప్పంటే ఆయన ఏనికి రెడీగా ఉన్నాడు. కానీ ఇంతకుముందు ఒకసారి 50 రూపాయలు తీసుకుని ఆయనకి వెళ్ళాను నేను. ఇంకా 50 రూపాయలు, ఆ 50 రూపాయలు అయినప్పుడు 1000 రూపాయలు నమ్ముతాడు ఆయన? నమ్మడు. అరే 1000 ఖర్చు పెడతాడు, పెట్టరన్నా ఇక బండ్ల కార్లలో వస్తుని తిరుగుతాడు, దానికి పెడతాడు, దీనికి పెడతాడు. 50 రూపాయలు ఆయన నాకు ఎగిపోయని చెప్పని మనసు అనుకో, ఇప్పుడు 1000 రూపాయలు అన్నట్టు చేస్తాడా? ఫాల్ట్ ఎక్కడ ఉంది? తప్పు ఎక్కడ ఉంది? నా దగ్గర ఉంది. నేను 50 రూపాయలు చేసిన అనుకో, అరే తీసుకొని చెప్పని 1000 రూపాయలు ఇస్తాడా? కొద్దిగా నమ్మకంగా ఉంటే ఎక్కువలో నమ్మకంగా ఉంటాం. కాబట్టి కొంచెమే దేవుడు ఆలోచన చేసేది. ఈరోజు ఈ మాట విన్నావా? అబ్బా ఈ మంచి మాటలు, దేవుని మాటలు, మన జీవితాన్ని పరివర్తన చేసుకునే మాటలు, ఆశీర్వాదకరంగా మార్చుకునే మాటలు అని చెప్పి నేను గుర్తించి గ్రహించి దేవుని వాకుల పైన లక్ష్యం ఉంచినప్పుడు, అంటే ఆశ వచ్చినప్పుడు నిజంగా నేను ఇలాంటి జీవితం నాకు కావాలి, మంచి ఆశీర్వాదకరమైన జీవితం నాకు ఇవ్వాలి దేవుడు అన్న ఆశతో ఉన్నప్పుడు అద్భుతంగా నీ తరఫున వ్యాజ్యమాడే దేవుడు. ఇప్పుడు నీకు నొప్పులు తగ్గలేమని చెప్పాను అంటే నువ్వు కరెక్ట్ దేవుడా అని చెప్పి అనలేవేమో, మరి మనసు పెట్టి అన్నావా? అంటే ఒకసారి కాకపోయినా అడగాలి, మళ్ళా అడగాలి. ఇప్పుడు సావుకారు ఉన్నాడు, అయ్యా బియ్యమే అని చెప్పి మళ్ళీ రాకు అని చెప్పి మళ్ళీ అవుతావు మళ్ళీ ఏం చెప్పి 2 సార్లు చంపుతామమ్మా అని చెప్పని మళ్ళీ ఒక రోజు ఆయన వండుకున్నా లేచి వచ్చి మళ్ళీ నీకు బియ్యం ఇచ్చి పంపిస్తాడు. అంతేనే కదా. అట్లా దేవుని కూడా ఆయాస దేవుడు అబ్బా పట్టిందా పట్టణ అట్లా సతాంచాలి దేవుని కూడా, అంత పట్టుదలతో అడగాలి. ఒక ఆయన ఉంటాడు బైబిల్ ఉంది, ఈయన మన్మడే. అబ్రహాము ఉన్నాడా, ఆయన కొడుకు ఇస్సాకు కొడుకు యాకోబు. ఆయన అయితే రాత్రంతా పిల్లల దేవుడినే పోరాడి గెలిచాడు. ఆ దేశానికి పేరు వచ్చిందంటే ఆయనకు వచ్చిన పేరే అది. ఆయనతోనే దేవుడు మాట్లాడి స్వయంగా ఎద్దుమగను యాకోబు కాదయ్యా నువ్వు ఇశ్రాయేలు అని పేరు మార్చాడు. ఇప్పుడు ఇది నేను పేరు జాషువా గారి పేరు నర్సింహుడు ముందు, కానీ ఇప్పుడు జాషువాగా మార్చబడ్డది. నా పేరు రామకృష్ణ, కానీ నేను పీటర్గా మార్చబడ్డది. నీ పేరు కూడా ఒక దినాన్ని మార్చి దాన్ని ఆశీర్వాదకరంగా మార్చబోతాడు. యాకోబు అంటే మోసగాడు. యాకోబు అంటే ఎవడు? ఆ పేరుకి అర్థం మోసగాడు అని అర్థం. కానీ ఇశ్రాయేలు అంటే జనములకు తండ్రి. కాబట్టి అలాంటి ఈ పేరు గొప్పదా ఆ పేరు గొప్పదా? అబ్రహాం అది విశ్వాసం తండ్రి. మోసగాడు మంచిదా ఇశ్రాయేలు మంచిదా? పేరు మోసగాడు అంటే
మోసగాడే. తెలుసు మోసగాడు అంటే మనకి ఏంటో. యాకోబు అంటే మోసగాడు. ఇశ్రాయేలు అంటే జనములకు తండ్రి, జనములకు అని చెప్పంటే ఎంతో మందికి తండ్రి. ఇప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా, దేవుడు అబ్రహాంని పిలిచాడుగా ఫస్ట్గా. అబ్రహాం తర్వాత ఇస్సాకు వచ్చాడు కదా. ఇస్సాకు తర్వాత యాకోబు వచ్చి, యాకోబు మోసగాడు అయినప్పటికీ మళ్ళీ జనములకు తండ్రిగా పేరు మార్చబడ్డాడు కదా. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు నేను అని చెప్పంటాడు ఆయన. ఎవరి దేవుడు అంట? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. వాళ్ళు ఏ విధంగా మార్చానో, వాళ్ళు ఏ విధంగా ఆశీర్వాదకరంగా నేను ఈ దినాన్ని నిలబెట్టాను ఆ దేశాన్ని, అలాగే మీరు కూడా మార్చబోతానని చెప్పంటాడు. పక్కన రష్యా దేశం ఉంటుంది ఒకటి. దేశాల యుద్ధాలు జరుగుతాయి కదా. ఆ దేశాన్ని ఎంతగా దేవుడు ఆశీర్వదించాడని చెప్పంటే, ఇది ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మనకు అర్థం కానీ దేవుడు మన పక్షాన్ని ఉంటే ఎలాంటి కార్యాలు జరుగుతాయో మాకు చెప్పండి, నీకు అర్థం కానీ చెప్తాను. అంత ఆశీర్వాదకరమైనటువంటి ఆ దేశానికి రక్షణ కూడా ఉండాలి కదా. రక్షణ అంటే సేఫ్టీ, అంటే శత్రువుల నుంచి వాళ్ళు రక్షింపవాలి కదా, తట్టుకోవాలి కదా. ఎవడు మీదికి రాకుండా దండెత్తి వాడు దెబ్బ ఒకటికి రాకుండా ఉండాలంటే వాళ్ళ జాగ్రత్త వాళ్ళకు ఉండాలి కదా. వాళ్ళకి ఎంత తెలివిచ్చాడంటే దేవుడు చూడండి ఒకసారి. ఇక్కడ నుంచి ర్యాకెట్ల బాంబు పంపిస్తారు. ర్యాకెట్ల బాంబు లేకపోతే పైనుంచి విమానం పోతా టక్మని బాంబు పిడుస్తుంది దీనికి. అదేమైపోతుంది, పోయి ఎవడో ఇట్లా హెలికాప్టర్లో పోకుండా మనం బాంబు వేసిన వాటికి మనం పిలుస్తారు కదా, సస్తమా. కానీ ఆ ఇస్రాయేల్ దేశం అలా కాదు. అది పోతా బాంబు వేస్తే అది వచ్చి మధ్యలో ఆకాశం లాగుతుంది, అది కింద పడదు, మధ్య లాగి అక్కడే వెళ్ళిపోతుంది. అది ఎంత గొప్ప రక్షణ. హల్లెలూయా, హల్లెలూయా. అంతగా వాళ్ళని ఆశీర్వదించాడు. జ్ఞానమందు, ఈ అవసరాలందు వాళ్ళ ఆశీర్వాదం అంతా ఇంత కాదు. దేవుడు వాళ్ళ పక్షాన ఉన్నాడు కాబట్టి, ఆ దేశాన్ని దేవుడు ప్రేమించాడు, కోరుకున్నాడు కాబట్టి అంతగా దేవుడు రక్షించాడు. అదొక దేశం అని కాదు, మెయిన్ అక్కడ పుట్టింది ఆయన, యేసుప్రభువు పుట్టింది అక్కడ కాబట్టి ఆ దేశానికి అంత పవర్, అంత శక్తి, అంత జ్ఞానము. దేవుని యొక్క సన్నిధి అక్కడే దిగి వచ్చింది కాబట్టి, అంతగా అక్కడ ఒక మహిమ ఉంది కాబట్టి అంతగా దేశం అభివృద్ధి చెందింది. ఈ దినాన్ని నిన్ను నన్ను ఆయన కోరుకొని కూడా ఆయన మహిమను మనకి ఇవ్వాలని ఆయన ఆశపడి ఉన్నాడు. ఇప్పుడు మాకేమైనా డబ్బులు ఇచ్చారా మీరు రమ్మని? లేదు కదా. మీ ద్వారా మిమ్మల్ని ఆశపడి అడుగుతున్నామా? లేదు కదా. ఒకటేంటంటే మీకు మాకు ఎంత మాత్రమో అది సంబంధం లేని విషయమే. మీరెవరో మేమెవరము, కానీ దేవుని యొక్క మాటను తెలుసుకోవాలి. ఆశీర్వాదకరమైన మీరు జీవితాన్ని జీవించాలి. అప్పుల పాలవద్దు, ఇబ్బందుల పాలవద్దు, అనారోగ్య పాలవద్దు. అంటే ఒక పానం బాగాలేకుండా బాధపడవద్దు. పిల్లలకు వసతులు బాగుండాలి, మీ జీవితాల్లో బాగుండాలి, మీకంటే ఒక జ్ఞానం అనేది ఉండాలి. ఏదో నాకు ఇంతవరకు చెందిపోతున్నామా, వస్తున్నామా, వాళ్ళకి వండుకుంటున్నామా, తింటున్నామా, పండుకుంటున్నామా అన్నట్టు కాకుండా జీవితం ఏంటో తెలుసుకోవాలి, జీవిత పరమార్థం ఏంటో తెలుసుకోవాలి. అసలు నేను ఎందుకు పుట్టినా, దేవుడు నా పక్షాన ఎలా వాద్యం ఆడబోతున్నాడు అంటే, దేవుడు నాతో ఏ పని నాతో జీవుడు చేయించబోతున్నాడు, నన్ను ఏ విధంగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు అని ఇవన్నీ తెలుసుకోవడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు. కాబట్టి ఇవన్నీ మనం తెలుసుకోవాలని చెప్పండి. ఇవన్నీ ఒకరోజు చెప్పేటి కావు. కాబట్టి వారం ప్రతి ఆదివారం ఇలాగే సాయంత్రం కూడుకొని దేవుని యొక్క మాటలు విని ధైర్యపడి ఆదరణ పొంది, మెయిన్గా ప్రతి ఇరుకు నుండి, ప్రతి ఇబ్బంది నుండి మీ విశ్వాసాన్ని బట్టి, నమ్మడమే విశ్వాసం. నమ్మడం నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే అంటాడు దేవుడు. నమ్ముటే నీ వల్ల అయితే నీకు సమస్తము సాధ్యమే. ఇప్పుడు నమ్ము, దేవుడు నన్ను బాగు చేస్తాడు. నన్ను పుట్టించినాడు కదా, నన్ను ఈ లోకంలో ఎందుకు పుట్టించాడు దేవుడు? అయ్యా ఇదిగో నువ్వు సరాసరి నా ఇంటికి వచ్చావు, నేను అడగలేదు కదా, నా ఇంటికి వచ్చావు, నాతో మాట్లాడావయ్యా, నన్ను బాగు చేయని చెప్పి యథార్థంగా నువ్వు మనస్ఫూర్తిగా మనసులో అనుకో, దేవుడు గొప్పగా కార్యం చేస్తాడు. అలాంటి కార్యాలు దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అలాంటి ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించాలంటే దేవుని ముందు పెట్టుకొని మన ప్రతి ప్రయాసలో, మన ఇరుకులు, మన ఇబ్బందులు, మన భారం అంతా తనపై వేసి, అయ్యా ఇదిగో నా భారం అంతా నువ్వు తీసుకో దేవా, నాకు శాంతి దయచేయి, సమాధానం దయచేయి, నెమ్మది అంటే సుఖమైనటువంటి జీవితం నాకు అయ్యా, నా ఇరుకులు ఇబ్బందులు నేను నేపాటిని, ఈ వయసులో మాకు ఈ కష్టాలు అవసరమా, మాకు కొంచెం ధైర్యం దయచేయ్యా, మాకు కొంచెం ఆరోగ్యం ఇయ్యా అని చెప్పని ఒక్కసారి మనం ఆశపడినప్పుడు అద్భుతంగా దేవుడు కార్యాలు చేస్తాడు. కాబట్టి ఆ విధంగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల వాళ్ళు ఏ విధంగా దేవునికి లోబడి ఎంతగా ఆశీర్వదింపబడ్డారో మనం కూడా అలాగే దేవునికి లోబడ్డప్పుడు దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. పాపుల రక్షకుడు, ఆలోచనకర్త, సమాధానకర్త దేవుడు. యేసుని నమ్ముకుంటే ఎన్నో అపాయకరమైనటువంటి మరణకరమైన రోగాలు వచ్చినా కూడా బాగా అయినారు. మీరు వినుండొచ్చు, ఎక్కువ టీవీలలో కూడా చూస్తూ ఉంటాం. ఎక్కువ చనిపోబోతున్న వాళ్ళు కూడా లేచిన వాళ్ళు ఉన్నారు.
బాగైన వాళ్ళు ఉన్నారు, పక్షవాతం వచ్చిన వాళ్ళు బాగైన వాళ్ళు ఉన్నారు, అనేకమైనటువంటి క్యాన్సర్ రోగాలు వచ్చిన వాళ్ళు కూడా బాగైన వాళ్ళు ఉన్నారు. దేవుని వద్ద ఏది దేవుడు చేతకనడు కాదు, కానీ మనం ఎంతగా దేవుని నమ్మితే అంతగా దేవుడు కార్యాలు చేస్తాడు. మన దగ్గర ఉంటుంది కదా. ఇప్పుడు ఇంత మాట చెప్తాను, నువ్వు మనసు పెట్టకపోతే నువ్వు ఎక్కడో విన్నావు అనుకో, అదేమైపోతుంది, వృధానే వెళ్ళిపోతుంది. కానీ నిజమే, నేను జీవితం మారాలి, నేను కూడా నీ ప్రతి అవసరం తీర్చబడాలని విశ్వాసం నమ్మకం నీలో ఉంటే అద్భుతంగా దేవుడు నీ పట్ల వ్యాజ్యమాడి నీ కార్యం చేస్తాడు. కాబట్టి అలాంటి అనుభవాలు మీరు ఉండాలని కోరుకుంటూ, దినదినము ప్రతి వారం ఇలాంటి వాక్కులు మీరు విని ఇంకనూ దేవునిలో బలపడాలి, దేవుని బిడ్డలుగా జీవించాలి. దేవుని బిడ్డలు అంటే ప్రేమతో మాట్లాడుకోవడం, ఒకరినొకరు సంతోషం, ఎల్లప్పుడూ సంతోషమే, బాధ అనేది వద్దు. మన దుఃఖములను ఆయన నాట్యంగా చేయవాడంట. కాబట్టి ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం అంటే తొందరపడతాను లేకుండా, ఏదో తొందరపడతానని పోయి ఏదో ప్రమాదాలు గుర్తించుకోకుండా ప్రతిదీ దేవుడు మంచి మనసు ఇచ్చి, దేవుని బిడ్డలు అంటే ఒకటే. దైవ బిడ్డలు అంటే ఏమో దైవం చేస్తుంది, ఆలోచించారు కదా, ఎప్పటికైనా చేస్తుంటారు. కానీ దేవుని బిడ్డలు అంటే ప్రశాంతంగా ఉండి ఇదేంటి పని, ఆ పనే చేసి ఆలోచన చేసి, తొందర పడకండి, ఆగండి, ఏది చేస్తే ఈ కార్యం బాగుంటుందో అలా ఆలోచన చేసి పని చేస్తారు. కాబట్టి అలాంటి అనుభవాలు మనం ఉండాలని కోరుకుంటూ, దేవుని మాటలు ఇప్పటి వరకు మీకు అందించినందుకు దేవుని ప్రబంధనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. హల్లెలూయా. వాక్య భావన అందించిన గారికి దేవుని పేరిట